అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో వంకాయ వేపుడు ఇలా పచ్చి కొబ్బరి వేసి మసాలా చేసి చాలా సింపుల్గా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతి అన్నంలోకి దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయటం కూడా చాలా ఈజీ, అంతే రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇవి ఇలాంటివి తీసుకున్నానండి. తెల్ల వంకాయలు తీసుకొని ఒక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో ఈ వంకాయలు కట్ చేసి వేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న వగర్ అనేది పోతుందండి. అప్పుడు చాలా బాగుంటుంది కూర. ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా కట్ చేసి అన్ని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఆ నీళ్ళల్లో ఆ వగర్ అనేది పోతుందండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి మసాలా కోసము ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి అండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక అరచిప్ప తీసుకున్నాను. 1/2 కేజీ వంకాయలకి. ఒక 7-8 వెల్లుల్లిపాయలు పొట్టుతోనే వేస్తున్నానండి. ఒక 7-8 పచ్చిమిర్చి. ఇది కారాన్ని చూసుకొని వేసుకోవాలి. మీకు తగినన్ని, మీ కారం ఎలా తింటారో ఈ పచ్చిమిర్చి ఎంత కారం ఉన్నాయో చూసుకొని వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి కొంచెం కారం పడుతుందండి. అందుకని 3 కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. కొద్దిగా అంత జీలకర్ర, కొద్దిగా అంత ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఇవి రెండింటిని ముందుగా వేయించుకోవాలి. మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే వేసుకోండి. అవి వేసుకున్నా కానీ రుచి చాలా బాగుంటుంది ఈ పోంపులో. నేనైతే వేయట్లేదండి. ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసాను. వేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా అంత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్కలు వేసుకోండి. చూడండి, నీళ్ళు అనేటివి ఇలా నల్లగా అవుతాయి. అలాగైతే దాంట్లో ఉన్న వంకాయ వగర్ అనేది పోతుందండి. అప్పుడు ఆ వంకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మగ్గించుకోవాలి. నీళ్లు వేయొద్దు. దీంట్లో నీళ్లు వేయకుండా చక్కగా మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఈ వంకాయ ముక్కలు ఉడికే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మంచి కొద్దిగా సగం ఉడికిన తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. నేనైతే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇలా మనం 3 కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇందులో వేస్తున్నానండి. మీరు బరకగా పట్టుకోండి. ఇది ఫ్రై అనేది చాలా బాగుంటుంది. పేస్ట్ లాగా కాకుండా ఇలా బరకగా పట్టుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా అది మొత్తము మసాలా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అలాగే వంకాయ ముక్కలు కూడా పూర్తిగా ఉడికిపోతాయి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి చూద్దాము. ఇలా కింద అడుగున కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. అలాగైతే రెడీ అయిపోయినట్టు. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది చపాతి, రైసు దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లాస్ట్లో ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అంత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని దింపేసి సర్వ్ చేసేసుకోవటమే. చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. క్యారెట్ బీన్స్ ఫ్రై అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఫంక్షన్లలో కూడా వడ్డిస్తారు కదా, అదే రెసిపీ అండి. ఈ విధంగా చేయండి. చేయటం చాలా ఈజీ, రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సైడ్ డిష్గా కానీ ఇలా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బీన్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఒక 2 ఇలా క్యారెట్స్ తీసుకున్నాను. మీ ఇష్టం అంటే క్యారెట్స్ ఇవి ఎంతైనా తీసుకోవచ్చు. తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ముందుగానే కొద్దిగా అంతా పెసరపప్పు నానబెట్టానండి. మీకు ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగానే వేస్తున్నాను దీంట్లో. ఇది నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ బీన్స్, క్యారెట్ ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. 2 ఇలా కట్ చేసుకోవాలి సమానంగా. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసానండి. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసాను. ఒక 1 టీ స్పూన్ శనగపప్పు వేసాను. మీరు మినపప్పు అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది పప్పులు తగులుతూ. ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసానండి. వేసి ముందుగా ఇవి కొద్దిగా వేయించుకోవాలి.
ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేస్తున్నాను. మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బీన్స్ వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, చక్కగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని ఈ కర్రీ మొత్తము లో ఫ్లేమ్లోనే చేయండి, అలాగైతే చక్కగా వస్తుంది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మాడిపోనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 60% చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము పచ్చి కొబ్బరి అండి, నేను ఒక అరచిప్ప తీసుకొని ఇలా తురుముకున్నాను. తురిమిన అరచిప్ప కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇది పచ్చిమిర్చి, మీరు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా మిక్సీ పట్టి వేస్తున్నాను. ఒక 5 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి 2 కలిపి మిక్సీ పట్టి వేసానండి. ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మాత్రం మీ రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కారం మీ రుచికి తగినంత, పచ్చిమిర్చి కారం ఎంత ఉందో చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని కలుపుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఆ పప్పు కూడా ఉడికింది చక్కగా. చూడండి, ఈ విధంగా అయిపోయింది. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర వేసానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేస్తే మీరు కొబ్బరి కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. పప్పు కానీ కొబ్బరి కానీ మీరు ఎక్కువ వేసుకోవచ్చండి కావాలంటే. ఇలా వేసి ఈ కొలతలతో చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా బేబీ కార్న్ తోటి ఫ్రైడ్ రైస్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. ఇది లంచ్ బాక్స్లో కానీ అప్పటికప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు కానీ ఈ విధంగా చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకున్నాను. నేను నువ్వుల నూనె వేసానండి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర కొద్దిగా వేగాలి. ఇది వేగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న బేబీ కార్న్ వేసుకుంటున్నానండి. నేను ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ బేబీ కార్న్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకటి క్యారెట్ పెద్దదే తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. వేసుకొని ఇవి రెండింటిని ముందుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఉడకాలి, ఫ్రై అవ్వాలి. అంతకంటే ముందు దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవటం వల్ల అవి చప్పగా ఉండకుండా తొందరగా ఫ్రై అవుతాయి, చక్కగా ఉడుకుతాయండి. అందుకని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను. వేసుకొని ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. దీంట్లో కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి, ఒక పావు టీ స్పూను గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకోండి. ఏది వేసుకున్నా కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. చికెన్ మసాలా అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఈ బేబీ కార్న్ అనేటివి ఇలా మంచిగా సైడ్స్కి కొద్దిగా ఫ్రై అయినాయి చూడండి. అలా వస్తే మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటి మీడియం సైజ్ది క్యాప్సికమ్ ఇలా చిన్నగా కట్ చేసి వేసానండి. కొద్దిగంత కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇది కలుపుకొని ఇది క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ క్యాప్సికమ్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ ఉడకబెట్టింది బాస్మతి రైస్ వేస్తున్నాను. మీరు మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. దీనికి సరిపోయేంత వేసుకోండి. నేనైతే ఒక చిన్న కప్తోని ఒక చిన్న కప్పు రైస్ వండానండి, బాస్మతి రైస్. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం ఖచ్చితంగా పిండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అరచెక్క సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల బటర్ వేస్తున్నానండి. నేనైతే బటర్ అయినా వేసుకోవచ్చు లేదా గీ అయినా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అన్నం వేసుకున్న తర్వాతనే ఇవి వేయండి, ముందుగానే వేయకండి. ఇప్పుడు వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ముందుగా మనము ఆ ముక్కలలో
బేబీ కార్న్ ఫ్రై చేసేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను మొత్తం ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఈ ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నేనైతే మొత్తం ఒక 1 టీ స్పూన్ వేసాను దీంట్లో. వేసుకొని అంత మంచిగా ఇలా కలుపుకుంటూ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. అప్పటికప్పుడు ఈజీ ఇలా చేసేసి బాగా లంచ్ బాక్స్లోకైనా పెట్టొచ్చు, లేదా ఇంట్లో అప్పటికప్పుడు ఇలా రైతాతో కానీ పెరుగుతో కానీ ఇలా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది, చేయటం కూడా చాలా ఈజీ కదా. బేబీ కార్న్ ఇలా కూరగాయలు ఉంటే దీంట్లో కూరగాయలు మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్ ఇలా వేసాను. బేబీ కార్న్ ఎక్కువగా వేసానండి. బేబీ కార్న్ ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ ముక్కలు తగులుతూ. ఇలా చపాతీ, రైసు దేంట్లోకైనా చాలా రుచిగా ఉండే, చాలా సింపుల్ కూడా అండి ఇది చేయటము. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నేనైతే ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను. చేయటం చాలా ఈజీ, ఎంత ఈజీయో అంతకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మిల్ మేకర్ కర్రీ ఏ మటన్, చికెన్ కూడా దీనిపైనకి రాదండి, అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు వేడి చేసుకున్నాను. వేడి చేసుకొని ఇలా సోయా మిల్ మేకర్ వేసుకుంటున్నానండి. చిన్న సైజు ఉండేవి తీసుకుంటున్నాను, దీనికి చిన్నవి అయితేనే బాగుంటుంది. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మిల్ మేకర్ని దీని నుండి వడగట్టుకుంటున్నాను. ఆ నీళ్ళల్లో నుండి తీసి ఇలా స్ట్రైనర్లో వేసి పక్కకు పెట్టేశానండి. అలా పక్కకు పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం పట్టదు. దీంట్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి వీటిని. ఇలా వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు ఇవి రెండింటిని మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టమాటోలు చిన్నగా కట్ చేశానండి. 2 టమాటోలు అయితే సరిపోతాయి. మీకు ఆ మిల్ మేకర్ అనేది ఎంత కావాలో అంతే తీసుకోండి. నేనైతే చూపించాను కదా, ఒక చిన్న కప్పు వరకు తీసుకున్నానండి. తీసుకొని ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో నేను ఒక 1.5 టీ స్పూను ఉప్పు వేసానండి. మీరైతే మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూను కారం పొడి వేస్తున్నాను. కారం, ఉప్పు అనేది ఎప్పుడు కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. అది క్లిప్పు మిస్ అయింది, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. వేసుకున్న తర్వాత మంచి కలుపుకొని మనము ఇవి మిల్ మేకర్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 3 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడే వేస్తున్నాను నేను. 3 టీ స్పూన్లు వేసుకోండి. మీరు కావాలంటే ఇంకొక 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటా ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నీళ్ళు ఏమి వేయొద్దండి, ఆ మిల్ మేకర్లో ఉన్న నీళ్ళే మనకు సరిపోతాయి. దాంట్లో ఉన్నాయే మనము నీళ్ళల్లో వేసిన తర్వాత జస్ట్ స్ట్రెయిన్ చేసాం కదా, అవే సరిపోతాయి. మనం ఏమి వాటిని ఇలా పిండలేదు కదా, అందుకని దాంట్లో ఉన్నాయి సరిపోతాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. జస్ట్ 10 నిమిషాలలో అయిపోతుందండి ఈ కర్రీ. చాలా బాగుంటుంది, రుచి మాత్రం చేయటం కూడా చాలా సింపుల్గా ఉంది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.